ఒక్కోసారి నోరు జారితే మాట వెనక్కు తీసుకోలేమంటారు. అలాంటిది దిగ్గజ నటుడు రాజేంద్ర ప్రసాద్ వరుసగా నోరు జారుతూనే ఉన్నారు. ఆ మధ్య క్రికెటర్ డేవిడ్ వార్నర్ ని ఇటీవల కమెడియన్ అలీని తిట్టారు. సీనియర్ నటుడు మురళీమోహన్ పైన కూడా నోరు పారేసుకున్నారు. పదే పదే మాట తులుతూ రాజేంద్ర ప్రసాద్ తన పరువు తానే గంగలో కలిపేస్తున్నాడని అతడిపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ఇదే క్రమంలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ పై రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. అతడు మాట్లాడుతూ, ఏదో చనువుతో అన్నాను, నేను ఎవరినైతే అన్నానో వారికి ఎలాంటి ఇబ్బంది లేదు, నేను ప్రేమతో అన్నాను అని అలీ క్లారిటీ ఇచ్చాడు. నాకు ప్రేమలు పంచుకోవడమే తెలుసు, ఆ మాత్రం సెంటిమెంట్స్ లేకపోతే ఇన్నేళ్లు యాక్టర్ గా ఎలా ఉంటాను. కానీ నాపై వచ్చిన విమర్శలు చూసి ఈసారి చాలా హర్ట్ అయ్యాను. జీవితంలో ఇంకెప్పుడు ఎవరిని ఏకవచనంతో పిలవకూడదు అని నిర్ణయించుకున్నాను. నందమూరి తారక రామారావు పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ నేను మీరు అని సంబోధించేవారు. నేను కూడా ఇకపై అలానే మాట్లాడతాను. నా చివరి శ్వాస వరకు అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతానని మాటిస్తున్నాను. జీవితంలో ఇంకెప్పుడు ఏకవచనంతో మాట్లాడను. ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే అంటే పర్సనల్ ఫంక్షన్ అనుకున్నాను. కెమెరాలున్నాయని పట్టించుకోలేదు. అక్కడున్న అందరూ నాతో పనిచేసిన బిడ్డలే. వాళ్ళందరినీ ఎంతో బాగా పొగిడాను. ఫుల్ వీడియో చూస్తే తెలుస్తుంది. చిన్న చిన్న క్లిప్పింగ్స్ చూస్తే మీకు అర్థం కాదు. అయినా నేటి సోషల్ మీడియా యుగంలో పాత రోజుల్లాగా ఆత్మీయత చూపించుకునే అవకాశం అయితే లేదు. లిమిట్స్ లో ఉండడం బెటర్ అని నేను నేర్చుకున్నాను. ఏదేమైనా ఇకపై ఎవరిని నువ్వు అనను, మీరు అనే అంటాను అని రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.